ఫ్రెండ్స్ ఈ తాలింపు కావాల్సినవి ఏమి ఎల్లుల్లిపాయలు 5 గబ్బాలు, కరివేపాకు, ఎండుమిరకాయలు 3, పచ్చెనగపత్తులు, మినపత్తులు, ఏమో ఆవాలు, ఇదేమో జీలకర్ర అనమాట ఫ్రెండ్స్. మెయిన్ ఆయిల్ సరిపడినాను. ముందుగా మనం పొయ్యి మీద రెడీ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ పోసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా నేను ఎల్లుల్లిపాయలు వేసేసుకుంటున్నా. ఆయిల్ ప్యాకెట్, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఆవాలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో మినపత్తులు, శనగపత్తులు, జీలకర్ర కూడా వేస్తాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎంత కూడా బ్రౌన్ కలర్లో రావాలి ఎల్లుల్లిపాయ అనేది. ముందుగా రెడీ పెట్టేసుకున్నాం కదా పేస్ట్. ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి. ఇది ఇలా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాం. కారం కూడా వేసుకున్నాం. ఇదేమో మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాం. పసుపు ఏమో ధనియాల పౌడర్, తగినంత సాల్ట్. ఇదంతా కూడా కుక్ అవ్వాలన్నమాట ఒక 10 నిమిషాలు. దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇది ఇలా ఉడికింది కదా పూసేది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోతాం. ఇంకా పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనకు సరిపడినంత. దగ్గర 2 లోటాలు పోస్తారు. ఫ్రెండ్స్ దీంట్లో 1 చెంచా రసం పౌడర్ కూడా వేసేస్తున్నాం. వేసి ఇలా కదుపుకుంటున్నాం. ఇలా పొంగొస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది అయిపోవస్తుంది ఫ్రెండ్స్. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడండి ఇది స్మెల్గా తినాలనిపించేస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇదేంటంటే చిక్కుడుకాయ ఫ్రై కర్రీ.